నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అరకరక ఒక 4 నెలలు కనిపించకుండా పోయిండు. మాట్లాడితే ఢిల్లీ పోకుండా తెలంగాణ రాష్ట్రంలో కనిపించకుండా 40 రోజులు పోయిండు. తర్వాత జరిగిన ముచ్చటేది మిత్రులారా అంటే, సార్ గారు ఎక్కడ చూసినా కూడా వెతికినా కూడా దొరకలేని పరిస్థితి. తెలంగాణ మొత్తం తగలబడిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సమస్యలు జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఆడ కనబడలేదు. సడన్గా దర్శనమిచ్చి వరుసగా 5 సభలు పెట్టిండు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, పలు శంకుస్థాపనలు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ గారు సభలు పెట్టిండు. మరి పెట్టిన సభల ప్రతిసారి కేసీఆర్ని తిట్టుడే ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి గారికి నిజంగా అదొక పిచ్చి పట్టుకున్నది. సరే, ఆ పిచ్చికి తగ్గట్టే జనాలు బుద్ధి చెప్పేటట్టు ఉన్నారని చెప్పేసి ఆయనే సభలో ఇంకో నేను 2 నెలలే ఉంటా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తన నోటితోటే చెప్పడం కూడా జరిగింది. అందులోనూ ఈ 5 సభలు పెట్టిన తర్వాత మీరు ఒకటి గమనించాలి. ఇందులో రేవంత్ రెడ్డి వెనకాల సీనియర్ మంత్రులు తక్కువ మందే ఉన్నారు. అందులోనూ ఈ మధ్యలో ప్రయారిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మంత్రి శ్రీధర్ బాబు గారికి, అరకొరక అంత కొంత మనసులో విషయం పెట్టుకొని తిరుగుతున్న పొంగిరెడ్డి గారికి, ఇక బట్టి విక్రమార్క అయితే, వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు అయితే, మంత్రి సీతక్క గారు, కొండా సూర్యక గారు వీళ్ళు కంప్లీట్గా దూరం అయిపోయారు. అందులోనూ మీరు ఒక్కడి గమనించారో లేదు, ఒక సీఎం సభ పెడుతున్నాడంటే, ఆదిలాబాద్లో సభ పెడుతున్నాడంటే వరంగల్ కొస నుంచి ఎమ్మెల్యేలు అందరూ కదిలి రేవంత్ రెడ్డి సభకు అటెండ్ కావాలి. కానీ రేవంత్ రెడ్డి సభ పెడితే ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా రాలే. ఒక్క ఎమ్మెల్యే కూడా వచ్చి సభలో పార్టిసిపేట్ చేయలేదు. ఆ స్టేజ్లో కూడా కూర్చోలేదు. వచ్చేసి మీరు చూడొచ్చు, సేమ్ యాసిస్గానే రేవంత్ రెడ్డి సభల ఎమ్మెల్యే లేని ఆ యొక్క స్పీచ్ ఇగో ఇదే తీరుగా ఉంది. ఈ ఫార్మాట్ ఏదైతే ఉందో అదే తీరులో రేవంత్ రెడ్డి పాత్ర అయితే ఉంది. అంటే ఆ బోసిపోయిన ఆ యొక్క సభ, కళలేని ఆ సభ, కాంగ్రెస్ పార్టీ ఒక సభ పెట్టినప్పుడు అందరూ ఉరికి రావాలి, సభ పెట్టాలి, ప్రోటోకాల్ పాటించాలి. ఇక్కడ తిప్పి కొడితే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ వరుసగా ఈ కుర్చీ కాలే, తర్వాత 3వ కుర్చీ కాలే, ఇటు 4 తిప్పి కొడితే ఈ కుర్చీలు కూడా వరుస బట్టి కుర్చీలన్నీ ఖాళీగా ఉండే. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఈ లెక్కన? ఇప్పుడు రేవంత్ రెడ్డి సభ పెట్టిండు. ప్రతిసారి ఈ పెట్టిన సభలల్లో ఏం సక్సెస్ అయిందని, 6 గ్యారెంటీలు ఇచ్చిండని సభ పెట్టిండా, లేకుంటే 420 హామీలు ఇచ్చిండని సభ పెట్టిండా, లేకుంటే రైతు బంధు ప్రకారంగా 15,000 టైంకి ఇచ్చిండని సభ పెడతా ఉన్నాడా? దేనికోసం సభ పెడుతున్నాడు? ఏం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల గల్లా పట్టుకొని కొట్టేటున్నారని చెప్పేసి ఎక్కిన ప్రతి సభలలో ఒకటే డైలాగ్ కేసీఆర్. మన సభ దేనికోసం పెడుతున్నాం అనే సందర్భం లేదు అక్కడ. కానీ తిట్టుడు మాత్రం కేసీఆర్ పేరు మాత్రమే తిడుతూ ఉన్నారు. ఎటు చూసినా కూడా కేసీఆర్ పేరే తిడుతూ ఉన్నారు. ఇక్కడ దెబ్బడిపోవాలి. రేవంత్ రెడ్డి అనుకుంటుండు ఇంకో ఈ 2034 సంవత్సరం వరకు నేనే సీఎంగా ఉంటా అనుకుంటున్నాను. కానీ రేవంత్ రెడ్డి గారికి ఆ 40 మంది ఎమ్మెల్యేలు, ఆ 40 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి గతంలోనే కేటీఆర్ గారు చెప్పిర్రు, హరీష్ రావు గారు చెప్పిర్రు, కేసీఆర్ గారు కూడా చెప్పిర్రు. అయినా కూడా మేము ఎవరిని అలో చేయమని చెప్పిర్రు. అందుకనే రేవంత్ రెడ్డి పరిపాలన చూసి, రేవంత్ రెడ్డి గారి యొక్క కొంత కార్యక్రమాలు చూసి, ఆ కబ్జా వ్యవహారాలు చూసి కూడా రేవంత్ రెడ్డితో మనం కంటిన్యూ అయితే మన రాజకీయ భవిష్యత్తు కుదరదని చెప్పేసి ప్రతి ఒక్కరు వెనక తగ్గుతూ ఉన్నారు. ఇలా తగ్గుకుంటూ పోతుంటే నిజం బయటపడిపోతుంది. రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? ఈ ఆరాధిస్తున్నాడు. మొన్న జరిగిన ఒక సర్వేలా రేవంత్ రెడ్డి గారి గురించి తెలుసుకుంటే అట అంతకుముందు ఓ 20 సీట్లైనా గెలిచే అవకాశం ఉందని చెప్పిర్రట. కానీ నిన్న తెలుసుకున్న సర్వేలను తిప్పి చూస్తే రేవంత్ రెడ్డి గారికి ఒక 5 సీట్లు కూడా కష్టం అన్నట్టుగా తెలుస్తుంది. అందులో నుంచి ఈ కొడంగల్ ఏదైతే ఉందో ఆ కొడంగల్ కూడా డౌటే అని చెప్తా ఉన్నారు. కొడంగల్ కూడా డౌటే, గెలుచు కూడా డౌటే అని చెప్పేసి ఎవరిని ఉద్దేశించి మన గౌరవ ఆణిముత్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంకోసారి గెలిచే ఛాన్స్ లేదంటూ తేల్చి చెప్పేస్తా ఉన్నారు. మరి ఈ ఒక సీఎం హోదాలో అతను సభ పెడితే ఎవరెవరు రావాలని చెప్పిన నేను ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ యొక్క ఎమ్మెల్యేలు అందరు రావాలి. అందులోనూ మినిస్టర్లు కూడా ఏ ఒక్కరు కూడా వదలకుండా మిస్ అవ్వకుండా రావాలి. అలా వస్తేనే అది సభ అంటారు, ప్రోటోకాల్ అంటారు. ఇతన్ని ఒక సీఎంగా గుర్తించబడ్డట్టు అంటారు. అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు లెక్క చేయడం లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని? ఎమ్మెల్యేలు లెక్క చేయడం లేదు ఇక్కడ రేవంత్ రెడ్డిని. ఇక్కడ రేవంత్ రెడ్డిని సీనియర్ మంత్రులు కూడా లెక్క చేయడం లేదు. ఇదే సభల మీరు చూసుకోవచ్చు. ఈ సభలల్లో జరిగిన కథ ఏంటంటే, ఇక్కడ వెంకటరెడ్డి, ఈ కోమటిరెడ్డి అనేది రాలేదు. తర్వాత రాజగోపాల్ రెడ్డి అయితే జాడతోటి రాలేదు. అందులోనూ కొండా సూర్యక రాలేదు. తర్వాత సీతక్క గారు కూడా రాలేదు. ఈ లెక్కలు కూడా ఎవరు కూడా రాలేదు.
వస్తలేరు కూడా, దేనికోసం రావడం లేదు. ఏం జరుగుతుంది అసలు? ఆ భట్టి విక్రమార్క తెలంగాణ ఆ డిప్యూటీ సీఎం కూడా ఈ ప్రోగ్రాంలో ఎక్కువగా పాల్గొనడం లేదు. ఏమన్నట్టు అంటే ఇక్కడ మొన్న జరిగిన రాహుల్ గాంధీతో జరిగిన భేటీతోటి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ యొక్క టీపీసీసీ కావచ్చు, తర్వాత ఏఐసిసి కావచ్చు, ఈ రెండు వ్యత్యాసాల పరంగా చూసుకుంటే వీళ్ళు ఏదైతే రాహుల్ గాంధీ తోటి చర్చ చేసుకున్నారో అదే రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయంగానే 2026 తర్వాత డిసెంబర్ 9వ తారీఖు రోజున మార్పు చేర్పుల దిశగా పాల్గొంటున్నారా, లేకుంటే అదే లెక్కన పెట్టుకుని రేవంత్ రెడ్డి గారికి వాల్యూ ఇవ్వకుండా ఉంటున్నారా అనేది చాలా వరకు డౌట్లు ఎత్తా ఉన్నాయి. లేకుంటే ఓ సీఎం సభ పెడితే మనుషులు ఎందుకు రారు మీరే చెప్పండి, ఈ కుర్చీలు ఎందుకు ఖాళీగా ఉంటాయి వరుస లెక్కన? మీరు ఇక్కడ ప్రోటోకాల్ పరంగా ఎమ్మెల్యేలు కలెక్టర్లు ఆతిగా కూర్చోవాలి, కానీ కింద గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్ వచ్చి కూర్చుంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి పదనం ప్రజల్లో ఏమో కానీ వాళ్ళ పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా మొదలవుతుంది, తిరగబడతా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ లెక్కన చూసుకుంటే మాత్రం ప్రభుత్వానికి దెబ్బడిపోయే అవకాశం అయితే ఉంది. రేవంత్ రెడ్డి అనుకుంటుండు మేము బీఆర్ఎస్ పార్టీ మొత్తం డామినేషన్ చేసేసాం, మొత్తం దెబ్బ కొట్టేస్తున్నాం, మొత్తం లేపేస్తున్నాం అని చెప్తున్నా. ఇదే రేవంత్ రెడ్డి గారి ముచ్చట పరంగా చూసుకుంటే ఈరోజు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తొక్కి పిప్పి చేసేట్టు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కార్యకర్తలు, ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరు తిరగబడతా ఉన్నారు. మరి ఒక సీఎం సభ పెడితే మీరే ఆలోచించండి. ఒక గ్రామ సర్పంచ్ ఒక చిన్నపాటి గ్రామ సభ పెడితే ఆ గ్రామానికి సంబంధించిన కార్యదర్శి కావచ్చు, గ్రామానికి సంబంధించిన విధులు నిర్వహించే ఆ పనులు చేసే వాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరు కలిసి వస్తారు. ఆ ప్రోటోకాల్ని ప్రతి ఒక్కరు పట్టించుకుంటారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం ఆశామాషి కాదు కదా, తెలంగాణ సీఎంని కూడా లెక్క చేయకుండా ఈ యొక్క ఎమ్మెల్యేలు, ఈ యొక్క మంత్రులు ఈ విధంగా పట్టించుకోకుండా ఉండడానికి గల వెనుక కారణం ఏంది అంటే అది బలమైన కారణమే అనుకోవచ్చు. రాహుల్ గాంధీ మొన్న కర్ణాటకలో ఏ విధంగా అయితే సీఎంని మార్చారో తెలంగాణ రాష్ట్రంలో అట్లా మారిస్తే బాగుంటుంది కదా అని ఒక ఆశను నింపేసిండు. ఆ ఆశతోటే ఈరోజు తెలంగాణ ఊపిరి పీల్చుకో అన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకో అన్నట్టుగా స్లోగాన్ ఇస్తూ ఉంది కొత్త పాత సీనియర్ నాయకులు. సో ఈ వ్యవహారాన్ని చూసి ఎట్లా అనిపిస్తుంది అంటే మొదలు కేసీఆర్ తిట్టే బదులు మనల్ని ఎంతమంది ఆదరిస్తూ ఉన్నారు, మన పార్టీ నాయకులు మన గురించి ఏమనుకుంటున్నారు, మన పార్టీ నాయకులకు మనం అన్యాయం చేస్తున్నామా, మన పార్టీ నాయకులకు ఏమైనా ఇబ్బంది పెడుతున్నామా, ఈరోజు ఎమ్మెల్యేలు ఎందుకు రావడం లేదు, మంత్రులు ఎందుకు రావడం లేదు, అదొకటి ఆలోచించాలా, ఆలోచించి ప్రయత్నం చేయాలా. లేకుంటే వీళ్ళ దగ్గర 6 నుంచి 7 దాకా రావడానికి డీజిల్ డబ్బులు లేవా ఏందో అనేది రేవంత్ రెడ్డి గారికి అర్థం కావాలి. మనం ఒకరిని దూషించేటప్పుడు మనేంది, మన చరిష్మాకున్న వాల్యూ ఏంది, మన మాటకున్న పవర్ ఏందో అనేది ఇక్కడ తెలుసుకోవాలి. తిట్టినంత ఈజీగా ఉండదు రాజకీయాలు నడపడం అంటే. ఈరోజు నువ్వు పట్టున సభ పెడితే 5 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండట్లేదు అక్కడ అంటే ఎంత ఘోరమో అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి పనితీరు పైన ఎంత ఘోరంగా ఉంది వాళ్ళ వ్యవస్థ అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి.